ఈరోజు వీడియోలో పుంటికూర పచ్చడి చేస్తున్నా. మంచిగా పుంటికూర తెంపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. అవి వేపుకొని మంచిగా పక్కకు తీసుకొని మంచిగా దంచుకోవాలి. తర్వాత అదే గిన్నెలో పచ్చిమిర్చి ఇంకా ఎల్లిపాయలు తెంపుకొని వాష్ చేసుకుని పుంటికూర వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత అవి వేయించుకున్నాం కదా ఎండుమిర్చి, అవి ఇట్లా మంచిగా పొడి పొడిగా దంచుకోవాలి. సో దంచుకున్న దాంట్లోనే ఈ పుంటికూర, ఉడికిన పుంటికూర వేసుకొని ఇట్లా దంచుకోవాలి. మంచిగా ఇట్లా మెత్తగా నూరుకున్న తర్వాత పోపు పెట్టుకుంటే అయిపోయినట్టే. పోపు ఏముంది, ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకొని కలుపుకొని దాంట్లో పచ్చడిలో వేసేసుకుంటే అయిపోయినట్టే. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ చెప్పడం మర్చిపోయినా, నూరుతున్నప్పుడు కొంచెం చింతపండు కూడా వేసాను, నేను చూపించడం మర్చిపోయాను. చింతపండు కూడా వేసుకోవాలి. మంచి ఇట్లా పోపు పెట్టుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా ఆ టేస్టే వేరు, కమ్మగా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా మా పుంటికూర పచ్చడి నచ్చితే లైక్ కొట్టండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మంచిగా చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి. నచ్చితే కనుక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.